సో మై డే బంగారమ్స్ ఆల్రెడీ స్వాట్ పిల్లన్ 401 గురించిన ఓవర్వ్యూ మీకు ఇచ్చేసాను. స్వాట్ పిల్లన్ అంటే బ్లాక్ ఆరో అనమాట. అండ్ దీంట్లో మనకి 401 అంటే 399cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ SOHC మోటార్ మనకి ఆఫర్ చేయబడింది. దీంట్లో పవర్ ప్లాంట్ మనం చూసినట్లయితే 399cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ మోటార్ అనమాట. 46 PS మ్యాక్స్ పవర్ అండ్ 39 Nm మ్యాక్స్ టార్క్, 6 స్పీడ్ గేర్ బాక్స్. దీంట్లో క్విక్ షిఫ్టర్, స్లిప్పర్ క్లచ్, రైట్ బై వైర్, ట్రాక్షన్ కంట్రోల్, ABS, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ ఆఫర్ చేయబడి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక రైడ్కి వెళ్ళేసి వద్దాము. ఈ ప్రాపర్టీ పేరు సన్నీస్ వరల్డ్, చాలా బాగుంది. మీరు కూడా ఫ్యామిలీతో పాటు ఇక్కడ ఒక ట్రిప్ ప్లాన్ చేయొచ్చు. బ్యూటిఫుల్ ప్రాపర్టీ అనమాట. రేట్లు ఎట్లుంటాయో మనకు తెలీదు. అండ్ టాప్ స్పీడ్ ఇదంతా కొట్టడానికి అవకాశం లే, ఎందుకంటే రోడ్లు చాలా నారోగా ఉన్నాయి, బ్రోకెన్ రోడ్స్ ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా స్మూత్ రోడ్ అసలు తగలలేదు మనకి. కానీ పిరెలి స్కార్పియన్ టైర్స్ మనకు ఆఫర్ చేయడం ఈ ప్రైస్ రేంజ్లో అదృష్టం అనమాట. అసలు లుక్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఎలా ఉందంటే మనకి ఒక కర్ణాటక్ మ్యూజిక్ మీట్స్ EDM మ్యూజిక్ లెక్క ఉంది. అంటే రెట్రో బైక్స్ అనేది మనకి ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు పరిచయం చేశారో అది చూసినట్లయితే మనకి దాంట్లో బల్కీగా, హెవీగా, లెథార్జిక్గా, స్లగ్గిష్గా ఉంటాయి. ఆ స్విఫ్ట్నెస్, ఆ స్పోర్టీనెస్ దాంట్లో ఉండదు. కానీ మీరు ఏదైతే రెట్రో బైక్స్లో మీకు ఇది కావాలనుకుంటున్నారో ఆ జోష్ మీకు అదే రెట్రో సిలబెట్తో, మీకు మోడర్న్ రెట్రో స్టైలింగ్తో, మీకు స్పోర్టీ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్తో ఈ యొక్క స్వాట్ పిల్లన్ ముందుకు వస్తుంది. ఫ్లిక్సిబిలిటీ కానివ్వండి, బ్రేకింగ్ కానివ్వండి, యాక్సిలరేషన్ కానివ్వండి, అజిలిటీ కానివ్వండి, హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, అసలు దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ అనమాట. సో ఆ పరంగా ఇది ఒక కొత్త బ్రీడ్గా ముందుకు వస్తుంది. చూడడానికి ఒక ఆర్ట్ ఫామ్ లెక్క ఉంటుంది. ఆ ఫ్రంట్ రౌండ్ హెడ్ ల్యాంప్ కానివ్వండి, ఎక్స్పోజ్డ్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ కానివ్వండి, మనకి ఆ స్వింగ్ ఆర్మ్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ కానివ్వండి, అండ్ WP Apex ఫ్రంట్ USD ఫోక్స్, 43 mm USD ఫోక్స్, మ్యాసివ్ 320 mm డిస్క్, ఇవన్నీ కూడా టుగెదర్ ఒకలాంటి అన్బీటబుల్ ప్యాకేజ్ని ముందు తీసుకొస్తున్నాయి. అండ్ టైర్స్ కూడా మనకి నేను చెప్పినట్టు ఏదైతే పిరెలి స్కార్పియన్ టైర్స్ ఉన్నాయో అసలు ఈ సెగ్మెంట్లో ఈ ప్రైస్ రేంజ్లో ఎవరు ఆఫర్ చేయలేదు. వీళ్ళు ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ ఇంత ఎక్విప్మెంట్ అంటే క్విక్ షిఫ్టర్ ప్లస్, అంటే క్విక్ షిఫ్టర్ విత్ ఆటో బ్లిప్పర్, క్లచ్ లేకుండానే మనం డౌన్ షిఫ్ట్ కానీ లేకపోతే అప్ షిఫ్ట్ కానీ చేసుకోవచ్చు. చూస్తున్నారా? యాక్సిలరేషన్ అయితే చేయవచ్చు, కానీ యాక్సిలరేషన్ అసలు మన రోడ్డు అక్కడ బాగా హైదరాబాద్లో ఉంటే చింపేసేటోళ్ళము యాక్సిలరేషన్ టెస్ట్లో. కానీ ఇది చాలా డేంజరస్ సింగిల్ లేన్ రోడ్ అనమాట. అండ్ మనకి ఎవరు ఏడికెళ్ళి వస్తున్నారు ఏం అర్థమవుతుంది, స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ ఉన్నాయో అర్థమవుతలేదు. అందుకని కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం బెటరు. కానీ హ్యాండ్లింగ్ కేపబిలిటీ, ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ ఇవన్నీ కూడా మైల్డ్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ చాలా చక్కగా ఉందండి బండికి. డైలీ యూజబిలిటీ అంటే డైలీ మీరు బండిని ఆఫీస్ తీసుకెళ్ళొచ్చు. దీంతో మీరు వీకెండ్ రైడ్స్కి వెళ్ళొచ్చు, హైవే రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీంట్లో యూనిక్ ఫీచర్ ఉంది, దాని పేరు స్పీడ్ కంట్రోల్ అనమాట. ఆ స్పీడ్ కంట్రోల్ ఎలా అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేదో క్రూజ్ కంట్రోల్ అనుకోవచ్చు మీరు, ఎందుకంటే క్రూజ్ కంట్రోల్ సింబల్ లాగా ఇచ్చారు. ఇది ఎవరికంటే మీరు మీ పిల్లలకి బండి కొనిచ్చారు, మీ అబ్బాయికి అమ్మాయికి బండి కొనిచ్చారు, వాళ్ళు చాలా సతాయించి
మీకు భయం ఉంది, వాళ్ళు ఎక్కడైనా యాక్సిడెంట్ అట్లా ఏమైనా అయితే ఏమో అని మీకు ర్యాష్గా నడిపిస్తారని భయం ఉంటే మీరు స్పీడ్ని లిమిట్ చేసేవచ్చు. ఒక చైల్డ్ లాక్ లెక్క, ఒక పేరెంటల్ లాక్ లెక్క. ఇక్కడైతే 80 కిలోమీటర్స్ నేను సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ నేను దీన్ని యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ ఈ బటన్ ప్రెస్ చేయాలి, అప్ యారో బటన్. ఇప్పుడు నేను దాన్ని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు. దాన్ని ఆన్ చేయడానికి అప్ యారో బటన్, దాన్ని ఆఫ్ చేయడానికి ఈ బ్యాక్ బటన్ అండి. సో ఈ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఇది ఎల్లో కలర్ అయిపోయింది, అంటే డీయాక్టివేట్ అయిపోయింది. అదే మళ్ళీ గ్రీన్ కలర్ ప్రెస్ చేస్తే యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్పీడ్ తగ్గిద్దాం దీంట్లో. చూడండి స్పీడ్ తగ్గిపోతుంది ఇక్కడ పైన. ఇప్పుడు 50లో పెట్టేసా. ఇప్పుడు నేను బండిని 50 పైకి తీసుకెళ్ళాలనుకుంటే వెళ్ళట్లేదు. చూడండి ఫుల్ థ్రాటిల్ ఇస్తున్నా 50లో ఆగిపోయింది బండి. సో అది దీని ఒక అడ్వాంటేజ్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక పేరెంటల్ లాక్ కానీ చైల్డ్ లాక్ లెక్క పెట్టినట్టు మీరు దీన్ని స్పీడ్ని మీరు లాక్ చేసి మీ పిల్లలకి ఇవ్వచ్చు. లేదు నేను ఆఫ్ చేసుకొని నడిపించాలనుకుంటే మీరు ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనము చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇది ఒక చిన్న స్పీడ్ కంట్రోల్ ఫీచర్ అనమాట. ఇది మన డ్యూక్ 390లో కూడా ఉంది. అదే ఫీచర్ మళ్ళీ దీంట్లో కూడా ఇచ్చారు. సో ఎక్విప్మెంట్ పరంగా ఆల్మోస్ట్ అంత నింపేశారు. ప్రైస్ 2.92 lakhs. మైలేజ్ ఎంత అడుగుతున్నారా? మైలేజ్ అంటే మనకి 30 kmpl మైలేజ్ అని వాళ్ళు చెప్పడం జరిగింది బ్రీఫింగ్లో. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది. హ్యాండిల్ బార్ మంచి వైడ్ హ్యాండిల్ బార్ ఆఫర్ చేశారు. ఈ స్పీడో కన్సోల్ కూడా మంచి క్లియర్గా ఉంది. నీట్ లేఅవుట్ అనేది ఉంది. మళ్ళీ సేమ్ మన డ్యూక్ 390 లాంటి లేఅవుట్ ఇవ్వకుండా దీనికంటూ డెడికేటెడ్ ఒకటి ఇచ్చారు. అది మంచి ఫీలింగ్ని ఇస్తుంది. అంటే బ్రాండ్ ఏది డిజర్వ్ చేస్తుందో అది ఇచ్చినట్టు అనిపిస్తుంది. లేకపోతే మాత్రం వెబ్ హ్యాపీ మెషిన్గా ఇది ముందుకు వస్తుందండి. అసలు చూడండి, క్విక్ షిఫ్టర్, బ్లిప్పర్, అప్ షిఫ్ట్, డౌన్ షిఫ్ట్ ఫ్లాలెస్గా పనిచేస్తుంది. ఇటు సైడ్ వాటర్, ఇటు సైడ్ వాటర్. బాగా భలే ఉందండి. ఇక్కడ రోడ్స్ కొంచెం వైడ్గా ఉన్నాయి, కొంచెం స్పీడ్ క్యారీ చేయొచ్చు. స్పీడ్ బ్రేకర్ వస్తే ఇట్లా జంపులు వేయచ్చు. రైడింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. రైడింగ్ ఎర్గనామిక్స్ చాలా చక్కగా ఆఫర్ చేశారు. రిఫైన్మెంట్ 100% అని చెప్పలేను, కానీ మరీ రఫ్గా ఉందని కూడా చెప్పను. మేనేజబుల్, అంటే వైబ్రేషన్స్ లైట్గా ఉన్నాయి, కానీ మరీ మమ్మల్ని డిస్టర్బ్ చేసి డిస్కంఫర్ట్ తీసుకొచ్చేంత వైబ్రేషన్స్ అయితే లేవు. కార్నరింగ్ కేపబిలిటీస్ చెప్పుకుంటారా, అసలు అదూర్స్ అనమాట. స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ కూడా అదూర్సే. స్టీమ్లెస్ యాక్సలరేషన్ అండ్ బేసిక్లీ ఎక్విప్మెంట్ అండి. ఈ ప్రైస్లో ఈ ఎక్విప్మెంట్ అసలు దొరకడం చాలా చాలా రేరు. క్విక్ షిఫ్టర్ అనేది బిట్పిలన్ 250లో కూడా ఇచ్చారు. అది చాలా గొప్ప విషయం. ఇంకోటి మీరు మళ్ళీ దీనికంటే సపరేట్ షోరూమ్ ఉందా, ఎక్కడ చూడవచ్చు అంటే మీరు కేటీఎం షోరూమ్స్లో ఈ వెహికల్ని వెళ్ళి చూడొచ్చు, బుక్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు. సర్వీస్ కూడా అక్కడనే ఇవ్వాలి. సో మీకు సపరేట్ షోరూమ్ అనేది ఉండదు. హ్యూస్క్వర్నాకి అది కేటీఎంతో పాటే అమ్ముడుపోతుంది. సో కేటీఎం షోరూమ్స్లోనే మీకు హ్యూస్క్వర్నా కూడా కనిపిస్తుంది. ఆ విషయం మీరు అర్థం చేసుకొని మీరు దగ్గర ఉన్న కేటీఎం షోరూమ్కి వెళ్ళమని మనకి చేస్తున్నాను. అండ్ పిరెల్లి స్కార్పియన్ టైర్స్ అండి. బేసిక్లీ ఆఫ్ రోడింగ్ టైర్స్ అయినా కానీ ఆన్ రోడ్ కూడా దీని పర్ఫార్మెన్స్ చాలా చాలా చక్కగా ఉంది. సో అంతే అండి, ఇది బండి ఒక రైడ్ ఇంప్రెషన్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మనకు వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్. వచ్చేసాం మన సన్నీ వరల్డ్ హస్క్వర్నా మోటార్ సైకిల్స్. హ్యూస్క్వర్నా అంటే అన్న దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే ఇష్క్. ఇష్క్ తెలుసు కదా, మూవీ, ఫేమస్ మూవీ. ఇష్క్ లెక్క హ్యూస్క్వర్నా అని ప్రొనౌన్స్ చేయాలండి. అది దట్ ఈస్ ద రైట్ వే టు ప్రొనౌన్స్. ఇది స్వీడిష్ బ్రాండ్, నౌ ఓన్డ్ బై మన కేటీఎం అన్నమాట.